హలో ఎవ్రీవన్, వినాయక చవితి స్పెషల్ సిరీస్లో ఎపిసోడ్ 1లో వినాయక కథ చెప్తాను వినండి. వినాయక కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని చిత్తమ్మ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలు నోసుకే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. సో ఇక్కడైతే మేము పూజకి అయితే అటెండ్ అయిపోయాం. మా అమ్మ, అత్తయ్య అందరితో, అన్నయ్య వాళ్ళు అందరం పూజకి కూర్చున్నాము. ఇంకా స్వామివారు, మా అయ్యగారు వచ్చేసారు. వినాయకుడికి మంచిగా అభిషేకం చేయించి చక్కగా పూజలు చేపించారు. ఎపిసోడ్ 2 కూడా వస్తుంది, చూసేయండి.